ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరి వల్ల నా లైఫ్ చాలా చేంజ్ అయింది. మలుపుకు తీసుకొచ్చింది మాత్రం ఒకే ఒక్కడు, నా ఆత్మీయ స్నేహితుడు రాయల్ మేక్ రమణ. ఇక్కడి నుంచి నా జీవితాన్ని ఇంకా మెరుగ్గా మార్చిన ఒకే ఒక్క వ్యక్తి ఫిల్మీమోజీ డైరెక్టర్ సాయి కిరణ్ అండలూరియాన్. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఫిల్మీమోజీలో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ గా నిలబెట్టాడు. ఈసారి ప్రతి మనిషి ఒక స్టేజ్ రావడానికి కష్టపడే గుణమైన ఉండాలి, ఆ కష్టానికి తగ్గట్టు అదృష్టమైన ఉండాలి. ఇవి రెండు కాకపోతే సపోర్ట్ చేసే వ్యక్తులైనా ఉండాలి. చాలా మందిలో టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ని బయట తీసే అవకాశాలు దొరకవు. నేను కూడా చాలా రోజులుగా వీడియోలు అయితే తీస్తున్నా. నాకు 2 అకౌంట్స్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. ఒక దాంట్లో 50K, ఒక దాంట్లో 30K, అలాగే ఫేస్బుక్ లో 54K, అలాగే 80K, యూట్యూబ్ లో చెప్పాల్సిన అవసరం లేదు 10K. సో ఇవన్నీ ఉన్నా మనం ఏమన్నా సాధించామంటే 0. ఎందుకంటే కష్టానికి తగ్గట్టు అదృష్టం ఉండాలి, అలాగే సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండాలి. అయితే నేను ఏ రోజు ఏ అవకాశం కోసం ఎదురు చూడలేదు, ఎవరి మెప్పు కోసం వీడియోలు తీయలేదు. అందరి గురించి చెప్పట్లేదు, కానీ నాకులా వర్క్ ప్రెజర్ ఫీల్ అయ్యే కొంతమందికి ఎంటర్టైన్మెంట్ చేయడానికైతే నా చిన్న ప్రయత్నంగా నేను చేస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఫ్యాన్స్ అని చెప్పుకోను, కానీ నన్ను అభిమానించే వాళ్ళు చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ కమెంట్లో కానీ మెసేజ్లో కానీ చాలా మంది నన్ను అడుగుతుంటారు, అన్న మీతో మాట్లాడాలి, మీతో కలవాలి, మిమ్మల్ని చూడాలని చెప్పేసి. అయితే నేను కర్ణాటకలో బెంగళూరులో అయితే ఉంటానండి. నా ఫ్యామిలీ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, తరచుగా నన్ను అడిగే ఒకే ఒక క్వశ్చన్, ఈ వీడియోస్ వల్ల నువ్వు ఏం సాధించావు? నేను గర్వంగా చెప్పుకోగలను, ఈ వీడియోస్ వల్ల నేను మీ ప్రేమను మాత్రం ఖచ్చితంగా సాధించాను. అయితే సోషల్ మీడియాలో అయితే వచ్చావు, మరి నీ గోల్ ఏంటి అని చాలా మంది అయితే నన్ను అడిగారు. ప్రజెంట్ నాకైతే ఎటువంటి గోల్స్ అయితే లేవు, ఎందుకంటే నేను ఈ గోల్ పెట్టుకొని అయితే నేను సోషల్ మీడియాలోకి అయితే రాలేదు. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే వచ్చాను. అయితే గోల్ పెట్టుకొని చేయాలంటే ఒకదాని మీద ఫోకస్గా ఉండాలి, ఒకదాని మీద ఏకాగ్రతగా ఉండాలి. నాకున్న టయానికి నేను ఉదయం 6 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చే నాకు ఎటువంటి గోల్స్ పెట్టుకున్న సోషల్ మీడియాలో నాకంత వర్కౌట్ అయితే కాదు. నాకున్న ఒకే ఒక్క పెద్ద గోల్, నేను నవ్వడం, నాతో పాటు నలుగురిని నవ్వించడం, అంతే.